మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఇక నెక్స్ట్ ఏ మెడిసినల్ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? మరొక కామన్ మొక్క, అన్ని చోట్ల మీరు చూస్తుండేటువంటి మొక్క, ఈ ఎక్కడ చిదిమినా పాలు వచ్చేటువంటి మొక్క. దీన్ని యూఫోర్బియా హిర్టా అని లాటిన్ నేమ్ దీనికి. దీన్ని దుగ్ధిక అని దుగ్ధిక ఎందుకన్నారంటే దీన్ని చిదిమితే పాలు వస్తాయి కాబట్టి, దుగ్ధం అంటే పాలు, పాలు వస్తాయి కాబట్టి దుగ్ధిక అన్నారు. మీరు ఆకుని చిదిమినా కాడని చిదిమినా పాలు వస్తాయి అన్నమాట. దీన్ని దుగ్ధిక అని, లోకల్గా రెడ్డివారి నానవాల అనే పేరు కూడా ఉంది దీనికి. ఈ ప్రత్యేకమైనటువంటి మొక్క అన్ని కలుపు తోటల్లో, హార్టికల్చర్ గార్డెన్స్లో మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇది నేలపైన 1-2 అడుగులు ఎత్తుంటుంది. ఇది కూడా వర్షాధారమైనటువంటి మొక్కనే, సీజనల్ ప్లాంటే. ఈ మొక్క యొక్క సంపూర్ణ పార్ట్స్, పంచాంగాలు ఔషధోపయోగాలే. వేరు నుంచి ఆకు, కాడ, వేరు, పువ్వు, కాయ అంతా కూడా ఔషధోపయోగాలే. ప్రత్యేకించి దీని ఆకు నుంచి ఎక్కడి నుంచి కట్ చేసిన పాలు వస్తాయే, ఈ పాలను ఆనెలకి, కాళ్ళకి వచ్చేటువంటి ఆనెలకు అంటిస్తారు. వర్షాకాలం అంటిస్తే తగ్గిపోతాయని. అలాగే ముఖం పైన మొటిమలు వస్తాయి, ఎక్నే వల్గారిస్ అని ముఖం పైన మొటిమలు వస్తాయి. మొటిమలకు కూడా వీటిని అప్లై చేస్తారు. అలాగే శరీరంపై వచ్చేటువంటి చిన్న చిన్న కురుపులు అలాంటి వాటికి కూడా దీన్ని అప్లై చేస్తారు. ఇంతేకాకుండా దీన్ని చర్మ రోగాల్లో మొత్తం సమూలంగా దీన్ని మెత్తగా నూరేసేసి దీన్ని అప్లై చేస్తారు. ఆ రకంగా ఒక 4-5 అప్లికేషన్స్ కనుక చేసినట్లయితే చర్మం మీద ఉండేటువంటి రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు, దురద లాంటివి తగ్గిపోతాయి అన్నమాట. ఇక ఇంటర్నల్గా కూడా ఇది క్రిమి సంహారాన్ని, కడుపులో ఉండేటువంటి క్రిములు పోవడానికి ఇంటర్నల్గా ఇస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది శరీరానికి చల్లదనం కలిగించే గుణం ఉంది, అంటే కూల్నెస్. అందుకొరకని దీన్ని డికాక్షన్గా కాసి తాగినట్లయితే శరీరంలో వేడి అనుకునేటువంటి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ సమ్మర్లో ఎక్కువగా తాగొచ్చు. ఇంకా దీనికి తోడు ఇది రక్త శోధకం, అంటే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం ఉంది దీంట్లో. అందువల్ల ఇది ఏ రకంగా తీసుకున్నా, దీన్ని కూరగా వండి తీసుకోవచ్చు. దీన్ని కూరగా వండి తీసుకున్నా, లేదా దీన్ని మెత్తగా దంచి దీన్ని జ్యూస్ తీసుకున్నా, లేదా దీన్ని పేస్ట్ లాగా చేసి తీసుకున్నా కూడా రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి చలవ కలిగించి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగి శరీరానికి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి గుణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది అంటే ఇది దీనిలో మెడిసినల్ వాల్యూసే కాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇంకా దీన్ని వరణాలలో కూడా పుండ్లు, మాననటువంటి గాయాలు, వీటిల్లో కూడా దీని యొక్క పేస్ట్ని వరుసగా ప్రతినిత్యం క్లీన్ చేయడం, దీన్ని అప్లై చేయడం, అలా వరుసగా అప్లై చేసిపోయినట్లయితే నాన్ హీలింగ్ అల్సర్స్ ఆల్సో హీల్స్ అనమాట. అలా మనకు వూండ్ హీలింగ్ లోపల చాలా ముఖ్యమైనటువంటి రకరకాలైనటువంటి యాంటీబయాటిక్స్ పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు తేలికగా మనకు లభించేటువంటి ఈ సాధారణమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి మొక్కను ఉపయోగించి మనం ఈ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇంకా దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఇంకా దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు సార్? దీన్ని అంటే ప్రత్యేకంగా ఇండివిజువల్గా మాత్రం స్కిన్ డిజార్డర్స్, ఇంటెస్టైనల్ వామ్ ఇన్ఫెస్టేషన్స్, వామ్స్ అండ్ వూండ్స్, శరీరంలో హీట్ తగ్గడానికి, రక్త శోధనంగా మాత్రమే ఉపయోగిస్తాం. ఇక మిగతా వాటి వాడాలంటే మిగతా డ్రగ్స్తో కలిపి కాంపౌండ్ మెడిసిన్ తయారు చేసి అలా వాడతారు. కానీ గృహ వైద్యం కింద మాత్రం ఈ రకమైనటువంటి చికిత్సలో మనం వాడుకోవాల్సి ఉంటుంది. సరే, శరీరంలో వేడి తగ్గడానికి అని అన్నారు, దీన్ని డికాక్షన్ లాగా చేసుకొని తాగాలి అన్నారు. సో డికాక్షన్ తయారు చేసుకునేటప్పుడు ఓన్లీ ఆ లీవ్స్ మాత్రమే వేయాలంటారా, లేదంటే మొత్తం మొక్క వేయొచ్చు? ఇది సమూలం పనిచేస్తుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసేసి వేర్లు, కాడలు, ఆకులు మొత్తం కలిపి దీనికి 4 రెట్ల నీళ్లు పోసి బాగా వేడి చేసి ఒక భాగం దిగేట్టుగా చేసుకొని వడియ కట్టుకొని తాగాలి. అవసరం అనుకుంటే దాంట్లో మనం టేస్ట్ కొరకు కానీ షుగరు లాంటిది, తేనె లాంటిది వేసుకోవచ్చు, లేదా కేవలం నీళ్లు యాజ్ ఇట్ ఈజ్ కూడా తాగడానికి ఆస్కారం అనమాట. దీనికి ఆ మొక్కకి, ప్లాంట్ కి ఫ్లాస్ కనిపిస్తున్నాయి సార్, ఆ ఫ్లవర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? ఈ ఫ్లవర్స్ కూడా ఇదేమో విత్తన సీడ్ వస్తుంది, విత్తనం అవుతుంది. కానీ ఇది కూడా సమూలంలో ఇది కూడా ఒకటి. ఇది కూడా ఆకులలో, కాడలలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ఈ పూలల్లో కూడా అలాంటి మెడిసినల్ వాల్యూసే ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్లాంట్ని కూడా లోపల తీసుకోవచ్చు. కూరగా వండుకున్నా, డికాక్షన్ గా చేసుకున్నా, లేక పౌడర్గా, దీన్ని నీడ కండబెట్టి పౌడర్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎల్లకాలం సమ్మర్లో దొరకదు కాబట్టి దీన్ని నీడకి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఒక బాటిల్లో వేసి పెట్టుకొని అవసరమైనప్పుడు 1/2 to 1 teaspoon వేసుకోవచ్చు అనమాట. అది ఆ పౌడర్ ని ఏ విధంగా వాడాలంటారు? పౌడర్ ను మనం మామూలుగా మజ్జిగలో కలిపి తాగొచ్చు, లేదా పాలలో వేసుకొని తాగొచ్చు, లేదా మనం ఆహారంలో మామూలుగా అన్ని రకాలైనటువంటి
పౌడర్ చేసుకుంటుంటాం, ఎస్ సార్. దోసకాయ పొడైన నువ్వుల పొడైన, అలాగే మొదటి ముద్దలో ఒక ముద్దలో కలుపుకొని తినేసేయచ్చు. ఓకే. ఈ రకంగా న్యూట్రిషన్స్ డెఫిషియన్సీని కవర్ చేస్తుంది అనమాట. ఓకే. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నా లేదంటే విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నా ఇది ఉపయోగపడుతుంది. ఓకే సార్. ఇక దీన్ని ఫుడ్ గా తీసుకోవచ్చు అని చెప్పారు సార్. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చింటారు? ఫుడ్గా ఆకుకూరగా వండుకోవచ్చు, పప్పులో వేసి కూర వండుకోవచ్చు. ఓకే. దీని టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ పెద్దగా ఏం వికారంగా ఏముండదు, ఈ చేదు కానీ అదేం ఉండదు, కొంచెం తీపి ఒకరిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సో చూసారు కదా మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.